కనీ విని ఎరుగని మెజార్టీ కేంద్రంలోనూ కీ రోల్. మరి ఏడాది పాలనలో కూటమి సర్కారు అనుకున్న టార్గెట్ను రీచ్ అయిందా? హామీ అంశంలో రాష్ట్ర ప్రజల అంచనాలను అందుకుందా? అభివృద్ధి, ఉద్యోగాల్లో యువతకు భరోసా కల్పించిందా? అమరావతి, పోలవరం అంశంలో కేంద్రాన్ని ఒప్పించి మెప్పించి తీసుకొచ్చిన నిధులెన్ని? ఏడాది పాలనలో కూటమి సర్కారు చేసిన అభివృద్ధి ఎంత? ఇచ్చిన హామీలు ఎన్ని, అమలు చేసినవి ఎన్ని? ఆర్థిక వ్యవస్థను కూటమి ప్రభుత్వం గాడిలో పెట్టిందా? కూటమి చెప్తున్నట్లు రాజధాని మళ్లీ ఊపిరి పోస్తోందా? కూటమి సర్కారుకు కేంద్రం చేసిన సాయం ఎంత? ఎన్నికల హామీతో పాటు ఈ ఏడాదిలో కూటమి ప్రభుత్వం ప్రధానంగా 3 అంశాలపై ఫోకస్ పెట్టింది. అమరావతి పునర్నిర్మాణం, పోలవరం, విశాఖ స్టీల్. ఈ 3 అంశాల్లో కేంద్ర ప్రభుత్వం సహకారంతో చంద్రబాబు సర్కారు అడుగులు ముందుకు వేస్తోంది. రాజధాని పునఃప్రారంభానికి ప్రధాని మోదీ అంకురార్పణ చేయడంతో అమరావతిలో పనులు ఊపందుకున్నాయి. దాదాపు 50,000 కోట్లకు పైగా పనులు రాజధానిలో జరుగుతున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. ఇక పోలవరం విషయానికొస్తే ఆ ప్రాజెక్టును పలుమార్లు సందర్శించిన చంద్రబాబు పోలవరం ప్రస్తుతం ఏ దశలో ఉంది, ఏమేం చెయ్యాలనే అంశాలను రాష్ట్ర ప్రజలకు ముందుంచారు. ప్రాజెక్టు విషయంలో వైసీపీ వైఫల్యాన్ని ఎండగడుతూనే 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రజలకు హామీ ఇచ్చారు. ఇక మొదటి నుంచి చంద్రబాబు గేమ్ చేంజర్ గా అభివర్ణిస్తోన్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలనే సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోంది. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలోనూ కూటమి సర్కారు కొంతమేర సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ప్రైవేటీకరణ చేయబోమంటూ కేంద్రంలో స్పష్టమైన ప్రకటన చేయడమే కాకుండా మోదీ ప్రభుత్వం అండదండలతో 11,000 కోట్లు నిధులు కూడా రాబట్టగలిగింది కూటమి సర్కార్. హలో హలో ఇక పెట్టుబడుల విషయానికొస్తే దావోస్ తో పాటు ఇతర సదస్సుల ద్వారా ఈ ఏడాదిలోనే దాదాపు 9.50 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది కూటమి సర్కారు. వాటితో 4.95 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టు పనులను మొదలయ్యాయి. వీటి ద్వారా 4.50 లక్షల మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇప్పటి వరకు కుదిరిన ఒప్పందాల ప్రకారం అన్ని ప్రాజెక్టులు ఆచరణలోకి వస్తే 8.50 లక్షల మందికి ఉద్యోగాలొస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఇద్దరు సమన్వయంతో ముందుకెళ్తుండటం సానుకూలాంశంగా చెప్పొచ్చు. ఓవైపు చంద్రబాబు పాలనపై దృష్టి పెడితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా తనదైన మార్కు చూపిస్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, ఏజెన్సీ ప్రాంతాల్లో రోడ్లు అభివృద్ధి చేయడం, అటవీ శాఖల్లో కుంకి ఏనుగులను ప్రత్యేకంగా రప్పించడం వంటి అంశాలు, కార్యక్రమాలను అందరికీ ఆకట్టుకున్నాయి.
పొలిటికల్ గాను కూటమి సర్కారు వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది. వారి వారి పార్టీల కార్యక్రమాలను నిర్వహించుకుంటూనే మిత్రపక్షాలకు ప్రయారిటీ ఇస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలో 3 పార్టీల మధ్య కోఆర్డినేషన్ కరెక్ట్ గా వర్కౌట్ అవ్వడంతో ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు ఆశించి భంగపడిన 3 పార్టీలు నాయకులకు పదవులు దక్కాయి.